Hello all, I hope all are doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం how to get dressed for the very first day in your office గురించి అయితే మనం మాట్లాడదాం. ఆఫ్ కోర్స్ నేను అమెజాన్లో వర్క్ చేస్తున్నా కాబట్టి మా ఆఫీస్కి సంబంధించినట్లే నేను మాట్లాడతాను ఫర్ ష్యూర్. బట్ మీరు ఏ ఆఫీస్కి వెళ్తున్నా సరే ఇదైతే మీకు హెల్ప్ అవుతుండొచ్చు వెరీ ఫస్ట్ డే మీరు వెళ్తుంటే. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ గైస్ హోల్డ్ ఆన్, ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అట్ ద మూమెంట్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే ఇక్కడ ఇస్తున్నా. సో ఈ ఐడీకి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను ఫర్ షూర్ రెస్పాన్స్ అయితే ఇస్తాను. అక్కడ ఇన్ కేస్ నాకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఇలా వీడియో ఏమైనా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీడియో ఎండింగ్లో కరెంట్లీ ఒక రోల్ హైర్ అవుతుంది, ఆ రోల్ ఏంటో కూడా నేను చెప్తాను. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యూ ప్లీజ్ షేర్ దాట్ లింక్ టు దెమ్. అండ్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పాను అనమాట. యూ ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ బిఫోర్ అప్లయింగ్. మీరు వెరీ ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ అదే వీడియోలో పిన్ కామెంట్లో కూడా ఒకటైతే రాసి ఉంచాను. సో ఆ కామెంట్ కూడా చదవడం మాత్రం మర్చిపోకండి ఇఫ్ యూ ఆర్ లైక్ అప్లయింగ్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గైస్ హోల్డ్ ఆన్ ఎ సెకండ్, వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళైతే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలుసుకుంటారనమాట. సో ఆ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నాను అనేది కూడా నేను వీడియో ఎండింగ్ వరకు అయితే ఫర్ ష్యూర్ చెప్తాను. సో స్టే ట్యూన్డ్, స్కిప్ అయితే చేయకండి. నౌ గోయింగ్ టు ది క్వశ్చన్, డే 1 రోజు మనం అయితే ఎలా రెడీ కావాలి? నాట్ జస్ట్ అమెజాన్, ఏ కంపెనీకి పోయేటప్పుడు అయినా సరే ఎలా డ్రెస్అప్ అయితే మంచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే అమెజాన్ గురించి మాట్లాడదాం. అమెజాన్లో నేను ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years సిన్స్ ఐ స్టార్ట్ వర్కింగ్ హియర్. అండ్ అమెజాన్లో మనకి ఇలాంటి రూల్ అంటూ ఏముండదు అనమాట. మీరు ఫార్మల్లో రావాలి, మీరు ఇన్ఫార్మల్ క్యాజువల్లో రావాలి, ఇలాంటిదంటూ ఏముండదు. సో మీరు ఫస్ట్ డే ఆన్ బోర్డ్ అవుతుంటే మీరు ఎలాంటి షర్ట్ ఆర్ ఎలాంటి డ్రెస్ చేసుకుని అయినా రావచ్చు. 2 points అయితే సజెస్ట్ చేస్తాను. ఇది మ్యాండేటరీ అని చెప్పను, కాకపోతే 2 points సజెస్ట్ చేస్తాను. ఈదర్ విమెన్కైనా కానీ మెన్కైనా కానీ నేనైతే చెప్పేది ఏంటంటే, మరి పార్టీ పబ్ వేర్ అయితే అవి వేసుకొని ఫస్ట్ డేనే రాకండి. ఎందుకంటే మీతో పాటు ఉన్న వాళ్ళంతా కొంచెం నార్మల్ రెడీ చేస్తారు, మీరు మరి పార్టీ పబ్ వేర్ రేంజ్లో రెడీ చేస్తే కొంచెం ఆవిడ మనకే కనిపిస్తుంది. అవునా కదా? యూ జస్ట్ థింక్ ఆన్ దిస్. నేను రావద్దని చెప్పట్లేదు కానీ చెప్తున్నాను ఇట్లా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇన్ కేసు మీకు దగ్గర పాసిబిలిటీ ఉంటే కొంచెం మీరు వేసుకునే షర్ట్ కానివ్వండి, ప్యాంట్ కానివ్వండి, కొంచెం నీట్గా ఐరన్ చేసుకుని రండి. ఎందుకు అంటే మిమ్మల్ని ఫస్ట్ డేనే ఫోటోగ్రాఫ్ తీస్తారనమాట. అండ్ ఆ ఫోటోగ్రాఫే మోస్ట్లీ మీ ఐడి కార్డ్ మీద ప్రింట్ అవుతుంది. సో నాకు ఇప్పటికీ ఒక చిన్న రిగ్రెట్ ఉంటుంది. నేను ఫస్ట్ డే వచ్చేటప్పుడు అంటే నాకు ఎవరు చెప్పలేదు, అట్లానే వచ్చేసాను. అండ్ నా షర్ట్ కాల్ అనేది కొంచెం ఇలా బెండ్ అయి నలిగిపోయి ఉందన్నమాట. అండ్ దాంతోనే అట్లనే నేను ఫోటో దిగాల్సి వచ్చింది. అండ్ ఈ ఫోటో అనేది నాతో 5 years వరకు ఉంటుంది. సో 5 years వరకు అఫ్కోర్స్ నేను మార్పించవచ్చు, బట్ ఇలానే ఉంటుంది అనమాట మోస్ట్లీ. అందుకే చెప్తున్నాను ఐరన్ బట్టలు వేసుకొని వస్తే ఇంకా బెటర్ అని. బట్ ఇట్స్ ఆల్ అప్ టు యూ. మీరు పబ్ వేర్ వేసుకున్నా, పార్టీ వేర్ వేసుకున్నా, లేకపోతే ఐరన్ క్లాత్స్ లేకుండా వచ్చినా నో వన్ విల్ స్టాప్ యూ దేర్. అంటే గేట్ దగ్గరే మిమ్మల్ని ఆపారు. బట్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం మంచిగా రండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ ఇంప్రెషన్, మనకు తెలిసిందే. అంటే మేనేజర్స్ వోంట్ జడ్జ్ యూ ఆన్ దాట్ ఫర్ ష్యూర్, బట్ కొంచెమైనా అనిపిస్తుంది కదా వీళ్ళు బాగా వచ్చారు, హీస్ లుకింగ్ గుడ్ అనేసి. సో అలా అయితే అనిపిస్తుందని నా ఫీలింగ్ అనమాట. బట్ ఇట్స్ ఆల్ అప్ టు యూ, డిసైడ్ వెరీ వెల్. మీరు షూస్లోనే రావాలి, చెప్పులు వేసుకొని రావాలని కూడా నేను చెప్పను. ఫుట్వేర్ ఏమైనా అవ్వచ్చు. బాయ్స్కి అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, గ్రూమింగ్ కొంచెం నీట్గా చూసుకోండి. ఏదర్ మెస్టాచ్ కానివ్వండి, బియర్డ్ కానివ్వండి, లేకపోతే హెయిర్ క్రాఫ్ట్ కానివ్వండి. ఇన్ కేస్ కటింగ్ చేయించుకోవాలంటే చేయించుకోండి. ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దాట్. ఎందుకంటే నేను కూడా మంచిగా కటింగ్ చేయించుకొని వచ్చాను. నీట్గా షార్ప్గా ఉంటుంది అనమాట ఫోటో. సారీ, నేనైతే పేపర్ పెట్టేశాను డ్యూ టు సమ్ పర్సనల్ ఆర్ ప్రైవసీ థింగ్. నా కమింగ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ కేస్ మీరు వేరే కంపెనీకి వెళ్తుంటే ఎలా రెడీ కావాలి గైస్? వేరే కంపెనీకి వెళ్తుంటే బేస్డ్ అపాన్ ది కంపెనీ యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్ ఫర్ దాట్ అనమాట. ఇన్ కేస్ మీరు Big 4కి వెళ్తుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ అయితే ఫార్మల్గా రెడీ అవుతారు. సో ఐ వుడ్ డెఫినెట్లీ సజెస్ట్ యూ టు గెట్ రెడీ ఫార్మలీ. అండ్ అలా అయితే మీరు వెళ్ళండి. Big 4 అంటే మీకు తెలిసిందే కదా, డెలాయిట్, EY, లేకపోతే PwC, ఇంకా ఒక కంపెనీ ఉంటుంది. సో Big 4కి వెళ్ళేటప్పుడు మీరు అయితే ఫస్ట్ ఫార్మల్గానే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ అంతా ఫార్మల్గానే ఉంటారు. నా వేరే కంపెనీస్ అయితే క్యాజువల్గా వెళ్ళినా నడుస్తుంది అకార్డింగ్ టు మీ. నా గోయింగ్ టు ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, రేవంత్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే హీ సపోర్టెడ్ మీ అ లాట్ ఫ్రమ్ ది బిగినింగ్ డేస్ అనమాట. సో తనతో ఒక పాడ్కాస్ట్ ఉంది. అసలు రేవంత్ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి, మీకైతే ఫస్ట్ షూర్ తెలుస్తుంది. సో తను నేను ఒకసారి లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు మా చుట్టుపక్కల అంటే అప్పుడే జాయిన్ అయినట్టున్నారు వాళ్ళు. సో రేవంత్ ఐడి కార్డ్ చూసి, ఏంటి మీ ఐడి కార్డ్ ఆ కలర్లో ఉంది అనేసి ఒకళ్ళు అడిగితే, నేను రేవంత్ ఒకళ్ళు చూసుకొని నవ్వుకున్నాం అనమాట. అంటే వీ డిడెంట్ ఆన్సర్డ్ దెమ్, ఎందుకంటే అప్పటికి మా ఫ్లోర్ వచ్చేసింది, మేము దిగిపోయాము. బట్ ఇన్ బిట్వీన్ సమ్వన్ టోల్డ్ దాట్ బ్రో ఆ రోల్ అండ్ పొజిషన్ అట్ ద సేమ్ టైం ట్రెన్యూటీని బట్టి అది వస్తుంది అని చెప్పారనమాట. సమ్వన్ ఎవరో కూడా తెలియదు మాకు. సో రోల్ ట్రెన్యూటీ అంటే రోల్ని బట్టి ఐడి కార్డ్ కలర్ చేంజ్ కాదు, ట్రెన్యూటీని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు అమెజాన్లో 0 to 5 years వర్క్ చేస్తే మీకైతే బ్లూ కార్డ్ ఉంటుంది అనమాట ఇట్లా. సో ఇన్ కేస్ మీరు అమెజాన్లో 5 years నుంచి 10 years వరకు వర్క్ చేస్తే ఈ బ్లూ కార్డ్ ప్లేస్లో ఆరెంజ్ కార్డ్ వస్తుంది. కొంతమంది ఆరెంజ్ అంటారు, కొంతమంది ఎల్లో అంటారు, కొంతమంది మస్టాంగ్
మస్టాంగ్ అంటారు, సారీ మస్టాంగ్ కాదు, మస్టర్డ్ కలర్ అంటారు. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ, కలర్ ఏదైనా కానివ్వండి. కొంచెం నియర్ బై ఆరెంజ్ ఉంటుంది అనమాట. నా 10 years నుంచి 15 years వరకు ఆరెంజ్ కార్డ్ కాస్త రెడ్ కార్డ్ అవుతుంది అనమాట. రెడ్ కార్డ్ ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పొజిషన్. మీ పొజిషన్ ఏమైనా కానీ, మీరు అసోసియేట్ లెవెల్లో ఉన్న అదే కార్డు, మీరు మేనేజర్ లెవెల్, సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్న అదే కార్డు. నెక్స్ట్ 15 years నుంచి 20 years వాళ్ళకైతే పర్పుల్ కలర్ లేకపోతే వైలెట్ కలర్ ఉంటుంది. అంటే మీ కలర్ ప్రిడిక్షన్ ప్రకారం అయితే మీరు పిలవచ్చు, బట్ పర్పుల్ ఆర్ వైలెట్ అంటే మీకు తెలుస్తుంది కదా, ఆ కలర్ ఉంటుంది. నా 20 years నుంచి 25 years వాళ్ళకి అయితే సిల్వర్ కలర్ ఉంటుంది అనమాట. ఇదే కార్డు సిల్వర్లో ఉంటుంది. నా గోయింగ్ టు 25+ గోల్డ్ కలర్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు గోల్డ్ కలర్ పీపుల్ని ఎప్పుడు చూడలేదు, సిల్వర్ కలర్ పీపుల్ని అప్పుడప్పుడు చూసాను, ఎప్పుడో ఒకసారి చూసాను సిల్వర్ కలర్ పీపుల్ని. పర్పుల్ అయితే అఫ్కోర్స్ మా ఫ్లోర్ మీదే మా రేవంతే ఉన్నారు, రెగ్యులర్గా చూస్తుంటాను. అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ అఫ్కోర్స్ రెగ్యులర్గా చూస్తుంటాం. సో రోల్ని బట్టి కాదు, టెన్యూటీని బట్టి మనకైతే అమెజాన్లో కార్డు ఉంటుంది. నా చెప్పాను కదా ఎందుకు చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు వెరీ ఫస్ట్ డే మీరు వెళ్ళినప్పుడు ఇఫ్ యూ సీ సమ్వన్ రిసీవింగ్ యూ విత్ రెడ్ ట్యాగ్, మీరు అయితే ఇమాజిన్ చేసుకోవచ్చు వాళ్ళు అమెజాన్లో 10 years పైనే వర్క్ చేశారని. ఇన్ కేస్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఆరెంజ్ ట్యాగ్లో రిసీవ్ చేసుకుంటే 5 years పైనే వాళ్ళు అమెజాన్లో వర్క్ చేస్తున్నారని మీరైతే గెస్ చేయొచ్చు. సో మీకు ఒక జనరల్ ఐడియా ఉంటుందని నేను ఈ పాయింట్ అయితే చెప్పాను అనమాట. ఇన్ కేస్ ఇంకొక సజెషన్ యాడ్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీరు అమెజాన్కి ఆన్బోర్డింగ్కి వెరీ ఫస్ట్ టైం వస్తుంటే ట్రై టు మెయింటైన్ ఎ బుక్ విత్ యూ. ఎందుకంటే ట్రైనింగ్లో ఏం చెప్పినా సరే యూ క్యాన్ నోట్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనమాట. దానిలో రాసుకొని మీరు వర్క్ టైంలో అయితే దాన్ని రిఫర్ చేయొచ్చు. అఫ్కోర్స్ అమెజాన్ బుక్స్ ఇయ్యదా అంటే ఇస్తుంది, కాకపోతే అందరి దగ్గర ఒకటే బుక్ ఉంటే అది మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో మెయింటైన్ యువర్ ఓన్ బుక్ అనమాట, అది హెల్ప్ ఫర్ షూర్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్స్ నుంచి ఏదో నేర్చుకొని మీకు అయితే చెప్తున్నాను. సో దట్ ఈస్ ఆల్. ఇన్కేస్ కరెంట్లీ అయితే రోల్ వచ్చేసి గోఏ అసోసియేట్ 6 months కాంట్రాక్ట్ రోల్ అయితే హైర్ అవుతుంది అనమాట. ఇన్కేస్ మీరు అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే లింక్ని షేర్ చేయండి, లేకపోతే వీడియోని షేర్ చేయండి. ఇన్కేస్ మీరు ఎలా అప్లై చేయాలో తెలియదు అనుకుంటే ఈ వీడియో అయితే చూడడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని చూసిన తర్వాత దాని కామెంట్ సెక్షన్లో పిన్ కామెంట్ ఒకటి ఉంటుంది అనమాట, అది కూడా చదవడం మర్చిపోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇలాంటి వీడియోస్ మీ సజెషన్ మీద ఇంకా వస్తుంటాయి అనమాట. దట్ ఈస్ ఆల్ గైస్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్, బై.